ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా తిరుమల లడ్డు వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో స్వతంత్ర విచారణ బృందం రంగంలోకి దిగడం జరిగాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. కేంద్ర సంస్థ అయిన సిబిఐ విచారణపై కూడా తనకు పూర్తి స్థాయిలో నమ్మకం లేదని, లడ్డూ వివాదంలో నిజాలు తేల్చడానికి హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేయడం గమనార్హం. గతంలోనే ఇదే అంశంపై సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకొని కోర్టు మెట్లు ఎక్కడం వెనక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. సిబిఐ వంటి కేంద్ర సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి అనుకూలంగా వ్యవహరించే అంశం ఉందని, అందుకే న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు. జగన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే లడ్డూ వివాదాన్ని అస్త్రంగా చేసుకుని వైసీపీని ఇరకాటంలో పెట్టాలని భావించిన కూటమి నేతలకు ఇప్పుడు జగన్ నేరుగా కోర్టు ద్వారా సవాల్ విసరడం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో ఈ ఇష్యూని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రాయశ్చిత్త దీక్షలు వంటి కార్యక్రమాలతో లడ్డూ వివాదం చుట్టూ భాగోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టించారు. ఇప్పుడు జగన్ నేరుగా హైకోర్టుకు వెళ్లడం ద్వారా ఈ వివాదానికి చట్టపరమైన ముగింపు పలకాలని చూస్తున్నారు. తన హయాంలో ఎటువంటి తప్పు జరగలేదని, ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది ఎవరు హయాంలో జరిగింది అన్నది తేలాలంటే సిట్టింగ్ జడ్జి విచారణే సరైందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాల వల్ల కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధారాలు మరియు ల్యాబ్ రిపోర్టుల ప్రామాణికతను జగన్ కోర్టులో సవాల్ చేస్తూ అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ పిటిషన్ స్వీకరించి ప్రత్యేక విచారణకు ఆదేశిస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరం మారే అవకాశం ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేశారని జగన్ వాదిస్తుంటే దానికి కౌంటర్గా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తిరుమల పవిత్రతపై జరిగిన ఈ దాడిని ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు ఇద్దరు తమ వైఖరిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత రేపుతుంది. జగన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం వల్ల తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు తమ తదుపరి కార్యాచరణను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద లడ్డూ వివాదం ఇప్పుడు వీధులు నుండి కోర్టు గదులు చేరింది. నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా, లేక రాజకీయాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారా అనేది తేల్చడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.